నమస్కారం, భక్తి 360కి స్వాగతం. రుద్రాక్ష అసలైందా నకిలీదా కొనే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. రుద్రాక్ష శివుడి భక్తులకు ఎంత పవిత్రమైనదిగా భావించే దైవిక మాల. మెడలో రుద్రాక్ష ధరిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని, ధ్యానం ఏకాగ్రతకు ఉపయోగపడుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే రుద్రాక్షలను మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ రుద్రాక్షకు పెరుగుతున్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారా? అసలైన రుద్రాక్ష పేరుతో ప్లాస్టిక్తో తయారు చేసినవి, చెక్కతో చేసినవిగా లేదా కృత్రిమగా తయారు చేసిన పూసలను విక్రయిస్తున్నారనే ఆందోళన ఉంది. మరి మనం కొనుగోలు చేయబోయేది నిజమైన రుద్రాక్షన, నకిలీదా ఎలా గుర్తించాలి? రుద్రాక్ష నీటిలో మునిగితేనే అది అసలైందా? ముఖరేఖలను ఎలా పరిశీలించాలి? రుద్రాక్ష ఉపరితలం ఎలా ఉండాలి? మధ్యలో ఉండే రంధ్రం ఏం చెప్తుంది? చేతిలోకి తీసుకున్నప్పుడు దాని బరువు, గట్టిదనం ఎలా ఉండాలి? ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష కొనేటప్పుడు ఎందుకు మరింత జాగ్రత్తగా ఉండాలి? ఈ రోజు ఈ ప్రత్యేక కథనంలో పూర్తిగా ఈ వివరాలు తెలుసుకుందాం. రుద్రాక్షకు అంతటి ప్రాధాన్యత ఎందుకు? ముందుగా రుద్రాక్ష అంటే ఏమిటో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో రుద్రాక్షకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివ భక్తులు రుద్రాక్షను పవిత్రంగా భావిస్తారు. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనం, ఏకాగ్రత కోసం రుద్రాక్షను ఉపయోగిస్తారని చాలా మంది నమ్ముతారు. రుద్రాక్ష మాలలు, రుద్రాక్ష కంకణాలు, రుద్రాక్ష పూసలు ఇలా ఎన్నో రూపాల్లో వీటిని ధరిస్తూ ఉంటారు. రుద్రాక్షకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట నకిలీ వస్తువులు కూడా మార్కెట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రుద్రాక్ష కొనేటప్పుడు చూస్తే బాగుంది అని మాత్రమే కాకుండా కొన్ని ప్రాథమిక విషయాలను పరిశీలించడం కూడా చాలా ముఖ్యం. మొదటిగా చూడాల్సింది ముఖి రేఖలు. రుద్రాక్షను పరిశీలించేటప్పుడు ముందుగా చూడాల్సింది ముఖి రేఖలు. రుద్రాక్షపై సహజంగా ఏర్పడిన గీతలను ముఖి రేఖలు అంటారు. ఈ రేఖలు పూసపై పై భాగం నుంచి కింద భాగం వరకు సహజంగా కొనసాగుతూ కనిపిస్తాయి. అంటే రేఖ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోవడం, అసహజంగా కట్ అయినట్టు కనిపించడం, చాలా క్రమబద్ధంగా ఒకే కొలతలతో గీసినట్టుగా ఉండటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కొంచెం జాగ్రత్త పరిశీలించాలి. ఎందుకంటే కృత్రిమగా తయారు చేసిన లేదా చెక్కను రుద్రాక్షలో రేఖల యంత్రంలో కోసినట్టుగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ముఖి రేఖలు సహజంగా కనిపిస్తున్నాయని ఒక కారణంతోనే అది 100% అసలైన రుద్రాక్ష అని చెప్పలేం. ఇది కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే. ఇక రుద్రాక్ష ఉపరితలం ఎలా ఉంటుంది? ఇక రెండో విషయం, రుద్రాక్ష ఉపరితలం. సహజంగా లభించే రుద్రాక్ష సాధారణంగా గరుకుగా, ఎగుడు దిగుడుగా, చిన్న చిన్న గుంటలు, సహజమైన ముడతలతో కనిపిస్తుంది. అంటే మనం మార్కెట్లో చూసే ప్లాస్టిక్ పూసల పూర్తిగా నునువుగా ఒకే ఆకారంలో అసాధారణంగా మెరిసిపోతూ ఉండకపోవచ్చు. అందుకే రుద్రాక్షను చేతిలోకి తీసుకొని దాని ఉపరితలాన్ని జాగ్రత్తగా గమనించండి. అది చాలా ఎక్కువగా పాలిష్ చేసినట్టుగా, ప్లాస్టిక్ లా నునువుగా, అసాధారణంగా మెరిసిపోతూ ఉంటే కొంచెం అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మరో జాగ్రత్త పాటించాలి. సహజమైన రుద్రాక్షను కూడా వ్యాపారులు శుభ్రం చేయడం లేదా పాలిష్ చేయడం చేయవచ్చు. కాబట్టి కేవలం ఉపరితలం చూసి కూడా తుది నిర్ణయం తీసుకోకూడదు. ఇక మధ్యలో ఉండే రంధ్రాన్ని పరిశీలించారా? రుద్రాక్షను మాలగా ధరించడానికి దాని మధ్యలో రంధ్రం ఉంటుంది. సహజ రుద్రాక్షలు ఈ రంధ్రం సహజ నిర్మాణంలో భాగంగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ధరించడానికి వీలుగా ఆ రంధ్రాన్ని కొద్దిగా పెద్దగా చేస్తారు. కానీ రంధ్రం పూర్తిగా యంత్రంతో డ్రిల్ చేసినట్లుగా చాలా సమంగా, అసహజంగా కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే రుద్రాక్షను కొనేటప్పుడు బయట కనిపించే భాగమే కాదు, మధ్యలోని రంధ్రాన్ని కూడా ఒకసారి చూడాలి. అక్కడ సహజమైన నిర్మాణం కనిపిస్తుందా లేక యంత్రంలో రంధ్రం చేసినట్లుగా ఉందా అనేది గమనించాలి. నీటిలో వేస్తే మునుగుతుందా లేదా అనేది అసలైందేనా? ఇది చాలా మందికి ఉన్న ఒక సాధారణ సందేహం. రుద్రాక్షను నీటిలో వేస్తే మునిగితే అసలైంది, లేక తేలితే నకిలీ అని చాలా మంది చెప్తుంటారు. మీరు కూడా ఈ మాటని వినే ఉంటారు. కానీ ఇది 100% నమ్మదగిన పరీక్ష కాదు. ఎందుకంటే కొన్ని నకిలీ రుద్రాక్షలు కూడా నీటిలో మునిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సహజ రుద్రాక్షలు కూడా వాటి నిర్మాణం, తేమ వంటి అంశాల కారణంగా భిన్నంగా ప్రవర్తించవచ్చు. అందుకే నీటిలో వేసి మునిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా అసలైందే అని నిర్ణయించకూడదు. అలాగే తేలింది కాబట్టి ఇది ఖచ్చితంగా నకిలీ అని కూడా చెప్పలేం. కాబట్టి నీటి పరీక్షను ఒకే ప్రమాణంగా తీసుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. బరువు కూడా ఒక సూచనే.
ఇక రుద్రాక్షను చేతిలోకి తీసుకున్నప్పుడు దాని బరువు గట్టిదనం కూడా గమనించవచ్చు. సహజ రుద్రాక్ష సాధారణంగా గట్టిగా ఉంటుంది, చాలా తేలికగా అనిపించడం, లోపల పూర్తిగా బోలుగా ఉన్నట్లుగా అనిపించడం లేదా నొక్కినప్పుడు మెత్తగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటే దాని ప్రామాణికతపై సందేహం రావచ్చు. అయితే ఇవి కూడా ప్రాథమిక సూచనలు మాత్రమే. అంటే బరువు బాగుంది కాబట్టి అసలైందని, బరువు తక్కువగా ఉంది కాబట్టి నకిలీదే అని వెంటనే నిర్ణయించకూడదు. రుద్రాక్షలోని అన్ని లక్షణాలను కలిపి పరిశీలించాలి. ఇక రంగు విషయంలోని కూడా కొన్ని జాగ్రత్తలు చూడాలి. రుద్రాక్ష సహజంగా వివిధ గోధుమ ఛాయలో కనిపించవచ్చు. లేత గోధుమ, ఎరుపు గోధుమ, ముదురు గోధుమ వంటి రంగుల్లో సహజ రుద్రాక్షలో కనిపించవచ్చు. కానీ అసాధారణంగా మెరుస్తూ పూర్తిగా ఒకే రంగులో ప్లాస్టిక్ వస్తువులా కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే రంగు ఒక్కటే ఆధారం కాదు, ఎందుకంటే సహజ రుద్రాక్షలకు కూడా శుభ్రపరిచే ప్రక్రియలు లేదా పాలిషింగ్ జరిగి ఉండవచ్చు. కాబట్టి రంగు, ఉపరితలం, ముఖ్యరేఖలు, రంధ్రం, గట్టిదనం అన్నిటినీ కలిపి చూడాలి. ఏకముఖి రుద్రాక్ష విషయంలో ఎందుకు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష. మార్కెట్లో అరుదైన రుద్రాక్షలు, ఎక్కువ ముఖాలు ఉన్న రుద్రాక్షలకు సాధారణంగా ఎక్కువ ధర ఉండొచ్చు. దీంతో అలాంటి రుద్రాక్షల పేరుతో నకిలీ వస్తువులు విక్రయించే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తికి ఇది చాలా అరుదైన రుద్రాక్ష, ఇది ఏకముఖి, ఇది చాలా ప్రత్యేకమైనది అంటూ భారీ ధర చెప్తే వెంటనే డబ్బులు చెల్లించకుండా దాని ప్రామాణికతను నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా ఖరీదైన రుద్రాక్ష అయితే నమ్మకమైన విక్రేతను ఎంచుకోవడం మంచిది. అలాగే సాధ్యమైనప్పుడు ప్రామాణికతను నిర్ధారించేలా సర్టిఫికెట్ లేదా పత్రాలు ఇచ్చే విక్రేతల నుంచి కొనడం ఇంకా ఉత్తమం. రుద్రాక్ష కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఇక మీరు రుద్రాక్ష కొనాలని అనుకుంటే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మొదటిది, చాలా తక్కువ ధరకు దొరుకుతుందని వెంటనే కొనకండి. రెండోది, చాలా ఖరీదైనదని అది తప్పనిసరిగా అసలైందని అనుకోకండి. మూడోది, నీటిలో మునిగిందని మాత్రమే అసలైందని నిర్ధారించకండి. నాలుగోది, కేవలం రుంగు చూసి నిర్ణయించకండి. ఐదోది, ముఖిరేఖలు సహజంగా కనిపిస్తున్నాయా అని చూడండి. ఇక ఆరవది, ఉపరితలం, మధ్యరంధ్రాన్ని పరిశీలించండి. ఏడోది, బరువు, గట్టిదనం గమనించండి. ఇక ఎనిమిదోది, అరుదైన ఖరీదైన రుద్రాక్ష అయితే సర్టిఫికేషన్ గురించి అడగండి. 100% నిర్ధారణ ఎలా అవుతుంది? ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే ఇంట్లో మనం చూసే ఈ లక్షణాలను ప్రాథమికంగా గుర్తించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంటే రుద్రాక్షను చేతిలోకి తీసుకొని రేఖలు చూసాం, రంధ్రం చూసాం, నీటిలో వేసాం, బరువు చూసాం, అంతే, ఇది 100% అసలైంది అని చెప్పడం సరికాదు. ముఖ్యంగా మీరు వేలల్లో లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి అరుదైన రుద్రాక్షను కొనుగోలు చేస్తున్నట్లయితే విశ్వసనీయమైన విక్రేతను ఎంచుకోవడం, అవసరమైతే ప్రామాణికతను నిర్ధారించే పరీక్షలు లేదా సర్టిఫికేషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే నకిలీ రుద్రాక్షలు కూడా బయటకు సహజంగా కనిపించేలా తయారు చేసే అవకాశం ఉంది. రుద్రాక్షకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రయోజనాలపై మన దేశంలో ఎన్నో సాంప్రదాయ నమ్మకాలు ఉన్నాయి. శివభక్తులు దీనిని పవిత్రంగా భావిస్తారు. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనం, ఏకాగ్రత కోసం ఉపయోగిస్తారు. ఇవి మతపరమైన ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన అంశాలు. అయితే రుద్రాక్ష అసలైందా కాదా అనేది మాత్రం వీలైనంత వరకు వస్తువు యొక్క సహజ లక్షణాలు, విశ్వసనీయ విక్రేత, అవసరమైతే ధృవీకరణ ఆధారంగా నిర్ణయించుకోవాలి. నమ్మకం ఉండొచ్చు, కానీ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా కూడా ఉండాలి. కాబట్టి రుద్రాక్ష కొనాలనుకునే వాళ్ళు ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖిరేఖలను చూడండి, ఉపరితలాన్ని పరిశీలించండి, మధ్యలోని రంధ్రాలను గమనించండి, బరువు, గట్టిదనం చెక్ చేయండి. కానీ నీటిలో మునిగిందని మాత్రమే అసలైందని నమ్మకండి. అదేవిధంగా చాలా ఖరీదైందని కానీ చాలా అరుదైందని ఎవరైనా చెప్పారని వెంటనే నమ్మి డబ్బులు ఖర్చు చేయకండి. ముఖ్యంగా ఏకముఖి, అరుదైన లేదా అధిక ధర కలిగిన రుద్రాక్ష అయితే ప్రామాణికతను నిర్ధారించే విశ్వసనీయ పత్రాలు, సర్టిఫికేషన్ ఉన్న విక్రేతను ఎంచుకోవడం మంచిది. రుద్రాక్ష మన సాంప్రదాయంలో పవిత్రమైనది, కానీ ఆ పవిత్రతను అడ్డు పెట్టుకుని నకిలీ వస్తువులు కొనకుండా భక్తితో పాటు అవగాహన కూడా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.